వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక ప్రకాశం రోడ్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 30 కేజీల భారీ కేక్ను కట్ చేసి వైసీపీ శ్రేణులకు, అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి శుభాకాంక్షలు చెప్పారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు పూలమాలలు, భారీ గజమాలతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను సత్కరించారు. రెండు 2024 అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలకి నాంది పలకబోతా ఉంది. ఎందుకో తెలుసా? ఈ రాష్ట్రంలో నివసించే 100 మందిలో 85 మందికి సంక్షేమం ఇచ్చి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, ఈ రాష్ట్రంలో 15% నాయకులు అని చెప్పి ఇంకొక ఇద్దరు ఇటు పక్కన ఉంటే, ఈ 2024 ఈ దేశంలోనే ఓ గొప్ప రాజకీయానికి
ఒక గొప్ప ప్రజా తీర్పుకి ప్రజలకి అనునిత్యం ప్రజలకి వెండంట ఉండి ప్రతినిత్యం ప్రజలకు సంక్షేమం ఇచ్చి ప్రతి అవసరం ప్రజలకి తీర్చిన ప్రభుత్వాన్ని మళ్ళీ అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించబోతున్నారు. అది 2024లో జరగబోతా ఉంది. నేను శాసనసభ్యుడిగా ఈరోజు అనునిత్యం నా నియోజకవర్గం బాగుండాలని, నా నియోజకవర్గ ప్రజల బాగుండాలని ఓ శాసనసభ్యుడిగా నేను ఏ మేరకు చేయగలుగుతానో ఆ మేరకు ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తాను. కార్మికులకు, కార్మిక సంఘాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏపీఎస్ఆర్టీసీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంగల్కుదురులోని ఆయన నివాసం వద్ద పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘ నాయకులు తన పట్ల చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞుడునని, కార్మికులను, కార్మిక సంఘాలకు తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నాగభూషణం, బసవశంకర్, చందు, రాజేష్, ఇర్మియా, సూర్యనారాయణ, లక్ష్మణ్, గణేష్ యూత్ సభ్యులు, అంగల్కుదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, షేక్ సలాం, వెలగా రమణ, ఖాదర్, విష్ణు, నిజాం మరియు ఆటో డ్రైవర్లు, సుగాలి కాలనీ వాసులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన, టీడీపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలని, ఈ రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు స్థాయిలో 175 సీట్లకు 175 సీట్లు తెలుగుదేశం పార్టీ, జనసేనకి ప్రజలు ఇవ్వాలని, ఇస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఆటో కార్మిక సోదరులందరూ కూడా నేనంటే ప్రాణం, నేనంటే ఒక అభిమానం. కష్టంలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ గడప తడితే ఎవరికి కూడా కాదని ఏది కూడా తనకు చేతనైనటువంటి సహాయం తను చేస్తాడన్నటువంటి ఒక సోదరుడిగా, ఒక అన్నగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడు కూడా నిలబెట్టుకుంటానని, ప్రతి క్షణం కూడా నాకు చేతనైనటువంటి సహాయం, నేను చేయగలిగినటువంటి సహాయం ఎప్పుడు కూడా ఈ యొక్క కార్మికులకి నేను ఎప్పుడు. పీటీడీ కార్మిక పరిషత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మా గౌరవ అధ్యక్షులు వీరవల్లి మురళి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాము. మరి గత 10 సంవత్సరాలుగా మాకు వీరవల్లి మురళి గారితో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి అదే ఆనవాయితీగా ఈరోజు కూడా మురళి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసాం. మరి రాబోయే 2024 సంవత్సరం వీరవల్లి మురళి గారికి అదే కాకుండా వారి నాయకత్వంలో మాకు కార్మిక పరిషత్కి, ఏపీఎస్ఆర్టీసీ కార్మికుల ఉద్యోగులందరికీ కూడా మంచి జరగాలని, రాబోయే 2024 సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరంగా ఉండాలని చెప్పి
స్థానిక ఇస్లాంపేటలోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీన పురస్కరించుకొని లిటిల్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థి ద్వారా 1 కేజీ బియ్యాన్ని సేకరించి వచ్చిన మొత్తాన్ని పట్టణ నందులపేటలోని పట్టణ పేద నిరాశ్రయుల ఆశ్రమం నందు అందజేశారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి ఒక్కొక్కరు 20 రూపాయల చొప్పున అందజేసిన నగదు ద్వారా దుప్పట్లు కొని ఆశ్రమ వాసులకు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులను అందజేశారు. చిన్నతనం నుండి పిల్లలకు సేవాగుణం అలవర్చాలన్న ఉద్దేశంతో నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు స్కూల్ డైరెక్టర్ రత్నకుమారి తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంస్కార్ పబ్లిక్ స్కూల్ వహాబ్ చౌక్లోని సంస్కార్ పబ్లిక్ స్కూల్ నందు ఈరోజు ప్రతి ఒక్క పిల్లవాడిని 1 కేజీ బియ్యం తీసుకురమ్మని చెప్పన్నాము. ఆ తీసుకొచ్చిన బియ్యం మొత్తం కలెక్ట్ చేసి ఈ నందులపేటలో ఉన్నటువంటి అనాథాశ్రమంకి అందజేయాలని చెప్పని నిర్ణయంతో చేశాము. పేరెంట్స్ అందరూ కూడా చక్కగా సహకరించారు. ఆ బియ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు మనకి ఈ ఆశ్రమంలో అందజేస్తున్నాము. అదేవిధంగా టీచర్లు కొంత అమౌంట్ వేసుకొని కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. అదేవిధంగా సారు అరటికాయలు ఒకటి, అదేవిధంగా అందరూ తలా ఒక 20 రూపీస్ కలెక్ట్ చేశాము. ఆ 20 రూపీస్తో వచ్చినటువంటి మనీతో ఈ ఉన్నటువంటి ఇక్కడ అనాథాశ్రమంలో 26 మంది అనాథలు ఉన్నారు. వాళ్ళకి మేము దుప్పట్లు కొని ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఇక్కడ పేదవారికి పేదవారికి మరియు వృద్ధులకి దుప్పట్లు పంచాలని, ఆ తర్వాత వారికి ఆహార పదార్థాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ రోజున సమస్త పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు వారి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 21వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలు చేపట్టి 21 రోజులు అవుతున్న సందర్భంగా 21వ నెంబర్ ఆకారంలో కూర్చొని అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన తెలిపారు. అదేవిధంగా కోలాటమాడి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం పెంచాలని, పాదయాత్రలో తమకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. మేము ఈ రోజుకి 21 రోజుల నుంచి నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నాము. కానీ మా సమ్మెకి మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నప్పటికీ కానీ సీఎం గారికి కొంచెం కూడా మా మీద దయ కలగట్లేదు. ఇది చాలా దారుణమైన సంఘటన. ఆయన అక్కా చెల్లెళ్ళు అంటూ మాకు ఇంత ఇది చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే 21 రోజులుగా ఒక క్రిస్మస్ కానీ, జనవరి 1 కానీ, రేపు సంక్రాంతి కూడా ఇక్కడ సంక్రాంతి వెళ్ళిన తర్వాత చూస్తామంటున్నారు. అంటే అప్పటి వరకు మేము ఈ రోడ్లకి కూర్చోవాల్సిందేనా? ఆయన అక్క చెల్లెమ్మలకు ఇచ్చేది ఇదే నా గౌరవం? ఇటువంటి విలువ లేకుండా జనాని కోసం మేము ఉంటున్నాం అనే మాటలు ఎక్కడున్నాయి? విలువ లేకుండా చేసుకుంటున్నారు. ఇప్పటికైనా సీఎం గారికి అనుచరులైన వారు మేము పడే బాధల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు అయితే పగలగొట్టారు. కానీ మా కార్యక్రమాలు, మా దినచర్యల్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ కార్యక్రమాలు ఎవ్వరూ పనిచేయడానికి ముందుకు రావటం లేదు. తాళాలు అయితే ఉత్సాహంగా అందరూ బాగా పొలుగులు తీసుకొని, పారలు తీసుకొని, గడ్డపారలు తీసుకొని తాళాలు అయితే పగలగొట్టగలిగారు. కానీ మేము చేసే వరకు ఎవరు చేయడానికి ముందుకు రాలేదు. ప్రతి అంగన్వాడీ సెంటర్ని మూసే ఉంచుతున్నారు. కానీ తెరిచి ఉంచి పిల్లల్ని చూడటం కానీ లేదు. బాలింతలు, గర్భవతులు పిల్లలందరూ పోషకాహారం అందక పిల్లలందరూ అనారోగ్యానికి గురవుతున్నారని పేపర్లో ప్రకటనలు ఇస్తున్నారే. కానీ మరి మీరేం చేస్తున్నారు? ఇన్ని డిపార్ట్మెంట్లందరినీ ముందుకు తీసుకొస్తూ వీళ్ళ అంగన్వాడీ పని మీరు చేయించలేకపోతున్నారు. మీరు మాకు ఇప్పటికైనా సరే మా కోరికలను నెరవేర్చాలని మేము. ఇప్పుడు ఒక చిన్న విరామం.